హాయ్ అండి అందరికీ. ముందుగా ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని అందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా అవి దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం జీరా, కొంచెం ఆవాలు, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు, కరివేపాకు వేసి మంచిగా ఇలా వాటిని కలుపుకుంటూ మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత అల్లం కొత్తిమీర పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 2 టమాటాల ప్యూరీ కూడా వేసుకోవాలండి. మిక్సీ పట్టుకొని చక్కగా అది కూడా బాగా కలిసేలాగా చూసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకొని మంచి పేస్ట్ లాగా బాగా నూనె పైకి తేలే వరకు మంచిగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు కలిపిన పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకొని మసాలాలన్నీ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 4-5 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకబెట్టుకోవాలండి. మూత పెట్టుకొని 4-5 నిమిషాలు ఉడకనిచ్చాక మళ్ళీ తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతూ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ అండి, మీ గ్రేవీని బట్టి వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే బెండకాయలు బాగా ఉడుకుతాయండి. బెండకాయలు మంచిగా ఉడికి బెండకాయలకి మసాలా మొత్తం పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఈ బెండకాయ కర్రీని ఇలా ట్రై చేయండి, డాబా స్టైల్. సూపర్గా ఉంటుందండి. ఈ టైంలోనే మనం ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. మంచిగా ఉడకనిచ్చి ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో వేసి కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్